అన్నమయ్య జిల్లా మంగంపేటలోని ఖనిజ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న మహిళా కార్మికులను అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. విచారణ జరిపి అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకుడు సిహెచ్ చంద్రశేఖర్ మీడియా ద్వారా వెల్లడించారు. నారాయణ రెడ్డి గారు వీళ్ళను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అందరూ కూడా దళితులు బీసీ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇష్టానుసారము వేధిస్తూ ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మహిళని, ఒక ఉద్యోగిని దాదాపు ఒక నెలలోనే 4-5 సార్లు సెక్షన్లు మార్చారు, వేధించారు. ఓ మహిళనైతే కనీసం గౌరవం లేకుండా ఆ సెక్షన్ ఆఫీసర్లు టీదా ఐదా అని చెప్పని గౌరవం లేకుండా సంబోధిస్తూ ఈ విధంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇక్కడ ఉద్యోగులకు రక్షణ లేదు. అందుకని వీళ్ళపైన విచారించి చర్య తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిపిఓ సుదర్శన్ రెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఎండీ గారు వెంకటరెడ్డి సహచరుడు, ఆయన మద్దతుతో ఈరోజు కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పటికీ కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇతని పైన ఆరోపణలున్న, అవినీతి ఆరోపణలున్న విచారణ జరగకుండా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఇతని అగ్రవర్ణాలు గత 2-2 ప్రమోషన్లను దాటుకొని వచ్చి ఈరోజు సీట్లో కూర్చున్నాడు. దళితులు బీసీలకు రావాల్సినటువంటి సిపిఓ పోస్టుని అగ్రవర్ణాలకు అక్రమంగా ఈరోజు పోస్టు సిపిఓగా కొనసాగుతున్నాడు. తక్షణం ఇతన్ని సస్పెండ్ చేయాలి, వెంటనే ఇతని పైన విచారణ జరపాలి. ఎట్లా ప్రమోషన్ ఇచ్చారో చెప్పాలి. ఇతను ఒక సైకో లేక ఈరోజు ఉద్యోగుల్ని, కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాడు. ఇతను చేసినటువంటి ఈ యొక్క అక్రమాలు, ఈ రాయి తరలింపులో కానీ ఏ గ్రేడ్ని, బి గ్రేడ్, కెమికల్ గ్రేడ్ని ఎట్లా తరలించారో వీటన్నిటిపైన విచారణ జరపాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, అట్లనే కేవీపీఎస్ లాంటి సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు, సిఐటి సంఘాలు అన్నీ కూడా ఇక్కడ పాల్గొన్నాయి. ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఉదయం నుంచి మేము కాసుకొని ఉంటే కనీసం సిపో ఇక్కడ రాలేదు, లీవ్ పెట్టినాడా లేకపోతే ఏ పని మీద పోయినాడు. కాబట్టి మేము అందుకోసమే ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం, వెంటనే విచారణ జరపాలి ఇటుపైన. అదేవిధంగా ఈ మహిళలకు రక్షణ కల్పించాలని, లేకపోతే మేము ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.